హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండారా ఫ్రెండ్స్? మీకోసం ఒక మంచి వీడియో చూపించిపోతున్నాను. చూడండి, మా మేడం అయితే సలూన్లోకి బ్రష్ క్లీన్ చేసేది తెచ్చారు. ఫస్ట్ టైం చూశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇంతకుముందు సలూన్లో ఉందా లేదైతే తెలీదు. ఫస్ట్ టైం అయితే చూశాను ఫ్రెండ్స్. చాలా క్లీన్ చేస్తుంది బ్రష్లో, హెయిర్ రిమూవ్ చేసేది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎలా రిమూవ్ చేస్తుందో హెయిర్. చాలా ఈజీ ఫ్రెండ్, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఎప్పుడు మేము మార్నింగ్ రావడమే క్లీన్ చేసేది బ్రష్లు అయితే, కానీ ఇప్పుడైతే మాకు పని చాలా తగ్గింది. మా మేడం మిషన్ తెచ్చేసరికి ఇదే ఇంటికి క్లీన్ చేస్తుంది, ఇదే వాష్ చేస్తారు ఫ్రెండ్స్. మనం ఇలా చేయడం ఎంతేనో. చూసారా ఎంత క్లీన్ అయిపోయాయో? చాలా క్లీన్ చేసింది కదా. మేమైతే రోజు మార్నింగ్ అయితే అది పనిగా టైం తీసుకునేది, గంట బ్రష్లు అంటే క్లీనింగ్కి. కానీ మాకైతే ఇప్పుడు అంతా 10 నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్. వినపడుతుంది ఎంతగా? చూడండి, ఇదే వాష్ చేస్తుంది. మనం ఇందులో కొద్దిగా డెటోల్ వేసి వాటర్, దీంట్లో చూసారా ఇక్కడ వాటర్ వేసి ఇందులో కొంచెం డెటోల్ అయినా వేసుకోవచ్చు మనం, లేదంటే నార్మల్ వాటర్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనం బ్రష్లు క్లీన్ చేసేది అంటే డాండ్రఫ్ అయి రాకుండా, మన కస్టమర్కి వాడి అలాగే పెట్టేసుకోకుండా ఇదే కడుగుతుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా? అదే హెయిర్ రిమూవ్ చేస్తుంది, అదే వాష్ చేస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, మనకు ఏరే వాళ్ళ తలలో పెట్టి డాండ్రఫ్ అయి రాకుండా ఉండాలంటే ఇలా వెంటనే క్లీన్ చేసి హెయిర్ క్లీన్ చేస్తుంది, వాష్ చేస్తుంది డెటోల్ వేసి. కస్టమర్లు కూడా, ఇక్కడికి వచ్చే కస్టమర్లు అందరూ కూడా మీరు బ్రష్ క్లీన్ చేశారా లేదా, కడగండి మేము చూడాలి అంటారు. కానీ ఇప్పుడైతే అదంతా ఏం లేదు. వాళ్ళ ముందరనే మేము ఇలా క్లీన్ చేసి ఇలా వాష్ చేసి మరి వాళ్ళకు మేము హెయిర్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. వాళ్ళు కానీ ఇప్పుడు ఏం మాట్లాడేదని ఉండదు. చాలా అంటే చాలా బాగుంది, ఈజీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అది మనం ఓన్లీ సింపుల్ ఫ్రెండ్స్, అది తీసేసి బ్రష్ క్లీన్ చేసుకోవడమేను. చాలా ఈజీ, అది పెద్ద పనేం అవ్వదు. కత్తెరతో అలా కట్ చేసేసి రిమూవ్ చేసేది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలా రిమూవ్ చేసిన తర్వాత ఇదైతే మనం ఓపెన్ చేస్తాం. చూడు, ఇందులో అయితే జస్ట్ అయితే పడుతుంది. దీంట్లో అంటే డాండ్రఫ్ వాళ్ళకి ఎక్కువ సుండ్రు అయి ఉన్నాయి, కానీ బ్రష్లకు ఉంటుంది కదా క్లీన్ చేసేటప్పుడు ఇందులో పడుతుంది ఫ్రెండ్స్. చూసారా, ఇది కూడా మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలి, క్లీన్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది క్లీన్ చేసేసాం కదా, మళ్ళీ ఇందులో మనము చెక్ చేసుకోవాలి. చూసారా, చాలా సింపుల్ ఫ్రెండ్స్. బ్రష్ క్లీనింగ్ చేసే మిషన్ ఇది. చూసారు కదా ఇంతకుముందు ఎలా క్లీన్ చేసిందో. ఇప్పుడైతే ఇది మూత పెట్టేద్దాం, ఉంటాయి వాటర్ చూద్దాము. మనకు వాటర్ అది బుఖార్ లాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, బ్రష్లు క్లీన్ చేసే వాటర్. బ్రష్లు క్లీన్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుందో మనం చూద్దాం ఇప్పుడు.
అయిపోయింది. బ్రష్ అయితే వాష్ అయితే అయిపోయింది. ఇప్పుడు రిమూవ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా వచ్చాయో బ్రష్లు అయితే. ఇప్పుడైతే బ్రష్లు క్లీన్ చేసాం కదా, వాటర్ ఎక్కడికి వస్తాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, వాటర్ అంతా వాష్ చేసిన తర్వాత ఇందులోకి అయితే పడతాయి. మనకు ఎక్కువ డస్ట్ అయితే లేదు. డాండ్రఫ్ ఉన్నా ఏమున్నా ఇందులోకైతే నీట్గా క్లీన్ చేస్తుంది కదా, ఇందులో పడుతుంది ఫ్రెండ్స్. మనం క్లీన్ చేసినట్టు 100% క్లీన్ అయితే అవుతాయి. ఈ వాటర్ మనం పడేసి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ ఇందులోనే అమర్చుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే మనం క్లీన్ చేసేసి మళ్ళీ ఇందులోనే లోపలికి అమర్చుకోవాలి. చూసారా, అయిపోయింది. బ్రష్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.